పేరు ధర్మేంద్ర, అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మెట్రో ప్రయాణికులకు గుదిబండగా మారినటువంటి మెట్రో పార్కింగ్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలని, ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఎల్ఎంటీ సంస్థ అదేవిధంగా మెట్రో సంస్థలు సంయుక్తంగా ప్రయాణికుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపసంహరించుకోవాలని అన్ని యువజన సంఘాల పక్షాన ఈరోజు నాగోల్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వద్ద ఈ పార్కింగ్ వద్ద ప్రయాణికులతోని సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మౌలిక వసతులు కల్పించకుండా కనీసం పూర్తి భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాలు, లేకపోతే టాయిలెట్స్, లేకపోతే ఇతరత్ర మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు ప్రయాణికులను నడ్డి విడిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మెట్రో సంస్థ తీరుని ఈరోజు యువజన సంఘాల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే 1వ తారీఖు నుంచి విడుదల చేసేటటువంటి, అమలు చేసేటటువంటి ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని మరొకసారి ప్రయాణికుల తరపున మేము విజ్ఞప్తి చేస్తూనే ఈరోజు తక్షణమే అనేక మియాపూర్ కానివ్వండి, ఇతరత్ర మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికుల దగ్గర వసూలు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే దేశంలో ఇతర మెట్రో స్టేషన్ల లేనటువంటి ఆ వ్యాపకాన్ని, లేకపోతే ఆ వసూలుని ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్ఎంటీ సంస్థ అదేవిధంగా మెట్రో వసూలు చేయడాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాము. పూర్తిగా ప్రయాణికులకు వర్షాకాలం వస్తే ఈరోజు ఈ నాగోల్ మెట్రో స్టేషన్ చూస్తే పూర్తిగా బురదమయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులు భద్రతకు కూడా, అంటే వారి వాహనాలకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధానాన్ని యువజన సంఘాల పక్షాన వ్యతిరేకిస్తున్నాము. ఎల్ఎంటీ సంస్థ వెనక్కి తీసుకోకపోతే ప్రయాణికులను సమీకరించి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.